ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేటందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ 6 పథకాలు ఇది ఒక ప్రధాన కారణం. ఆ సూపర్ 6 పథకాల్లో కూడా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడము ప్రధాన కారణం. రైతులు నమ్మారు, ఓట్లు వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 45 రోజులు పైన అయింది. ఇంతవరకు అన్నదాత సుఖీభవ పథకం అతిగతి లేదు. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. సగం సీజన్ అయిపోయింది. ఏరువాక పౌర్ణమి పండుగ కూడా అయిపోయింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు వరదలకు పంట తీవ్రంగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం 1000 కళతో ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. గతంలో వైకాపా ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలతో కలుపుకొని 13,500 రూపాయలు ఇచ్చేది. 3 విడతలుగా ఇచ్చేది. మే మాసంలో 7,500 రూపాయలు, అక్టోబర్లో 4,000 రూపాయలు, జనవరిలో 2,000 రూపాయలు. టీడీపీ కూటమి ఈ రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టడం జరిగింది. పేరు మారిస్తే పర్వాలేదు, కానీ అమలు కావాలి కదా. ఏటా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కు సంబంధం లేకుండా. కాబట్టి వెంటనే రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని, రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండో విషయం, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే జీవో 2020 సెప్టెంబర్ 1న జగన్ ప్రభుత్వము జీవో 22 జారీ చేసింది. ఈ జీవో ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 18,50,000 వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తారు. ఆల్రెడీ ఈ జీవో అనుసరించి శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో బిగించే లోపల వైకాపా ప్రభుత్వం దిగిపోయింది. కానీ ఆ జీవో అలాగే ఉంది. కాంగ్రెస్ కానీ వామపక్షాలు టీడీపీ ఈ జీవోను పూర్తిగా వ్యతిరేకించాయి. ఈ జీవో రైతులకు వ్యతిరేకం. ఈ జీవో ప్రకారంగా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే అది రైతుల మెడలకు ఉరితాలు బిగించడమే అవుతుంది. ఇది వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే ఇది. కాబట్టి జీవో 22 రద్దు చేయాలి అని కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. టీడీపీ నాయకులు మరొక అడుగు ముందుకేసి ఒకవేళ మీటర్లు బిగిస్తే వాటిని పగలగొట్టండి అని కూడా చెప్పడం జరిగింది. మరి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 45 రోజులైంది. ఇప్పటికీ ఆ జీవో కొనసాగుతూ ఉంది. ఆ జీవో 22 రద్దు చేయలేదు. శ్రీకాకుళం జిల్లాలో బిగించిన ఈ మీటర్లను తొలగించలేదు. కాబట్టి టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే జీవో 22ను రద్దు చేయాలని, ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపు సెట్లకు బిగించిన ఆ మీటర్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.